నరేంద్ర మోడీ పెద్ద పార్టీగా రావచ్చేమో తప్ప ఆయన కాళ్లపైన ఆయన నిలబడి ప్రభుత్వాన్ని స్థాపించేటువంటి ప్రసక్తి లేదు. ఇవాళ దేశంలో చక్రం తిప్పగలిగినటువంటి సమర్థులుగా గత అనుభవాలు చూస్తే ఒకడు చంద్రబాబు నాయుడు, మరొకడేమో బీహార్ ఆయన. వీళ్ళిద్దరూ ఇక మిగతా వాళ్ళందరూ సో ముందర ఉండి చక్రాన్ని తిప్పగలిగిన వాళ్ళు. దాని తోడు చంద్రబాబు నాయుడుకు ఇంతకుముందు కూడా చక్రం తిప్పాడు. దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటో తెలుసు. నా అభిప్రాయంలో మోడీకి ఇవాళ ప్రధాన శత్రువు చంద్రబాబు నాయుడు గారు కనపడుతున్నారు నేను అనుకుంటున్నాను. నేను ఒక్కటే చంద్రబాబు నాయుడుకి అడ్వైజ్ చేసేది, ఇది సాగే సంసారం కాదు. నువ్వు తొందరపడి ఆలోచన చేసి అట్లీస్ట్ ఇఫ్ నాట్ టుడే రాబోయేటువంటి మార్చి పార్లమెంటరీ సెషన్స్ తర్వాత అయినా బంధం తెంచుకొని మన ప్రయత్నాలు మన వ్యవహారం మనము చేయాలా. మీరు ఉండి అడిగితేనే ఏమివట్లా మీరంతా కూడా ఏమి కాదు. రైట్ ఉండి అడిగితేనే లేదు, అడగకపోయినా అంతే. కాన్స్టిట్యూషన్ గా ఏం రావాలో అది వస్తుంది తప్ప అదనంగా వచ్చేది ఏం కనపడలే, ఏం లేదు. ఇంకనాల వారికి వదిలిపెట్టాలా, ఇంకటి వదిలిపెట్టు. నువ్వు వదిలిపెట్టాను, నన్ను వదిలేసండి. నీకు ఒక 4 సార్లు అవకాశం ఇచ్చా, నువ్వేం చెప్పలేకపోయాడు, వదిలేమన్నా. ఎవరికైనా సరే నేను ఒక సున్నితంగా మీ అందరికి కూడా గైడ్ చేస్తున్నా.